దయచేసి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వండి. ఎందుకంటే మొన్న ఒక ఆయన ఊరేసుకున్నాడు గట్కేసరి దగ్గర, అంతకుముందుకు ఒక ఆయన ఊరేసుకున్నాడు. ఇటువంటి పరిస్థితులు రాకుండ్రి. చాలామంది అంటారు రాకపోతే ఏమవుతుందిలే, ఒకరికో ప్రభుత్వం అన్నాక ఇంత పెద్ద ప్రభుత్వాల మిస్టేకులు కావా అంటారు. నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు, నువ్వు చేసే ఒక చిన్న తప్పిదమైన సైను, నువ్వు చేసే ఒక చిన్న తప్పుడు మంజూరు ఇల్లుని చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతుంది. ఆ వ్యక్తి మీద తన భార్య ఆధారపడుతుంది, తన పిల్లలు ఆధారపడి ఉంటారు, ఎన్నో కలలు కానీ ఉంటారు కదా. ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఎన్నో ఆశపడి ఉంటాడు కదా, బిడ్డలను ఇట్లా చూసుకోవాలి, కొడుకులను ఇట్లా చూసుకోవాలి, పెద్ద అయినాక వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని. చెప్పుండ్రు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ఇల్లు రాకనో, ఒక భూమి రాకనో, ఒక న్యాయం జరగకనో, లేకపోతే ఒకటి దగ్గర అన్యాయం జరగో, ఒక పేదోడు చచ్చిపోయినానని చూస్తాం. కానీ ఒక ఎమ్మెల్యే ఊరేసుకున్నాను ముచ్చట మనం వింటామా? ఒక ఎమ్మెల్యే ఊరేసుకున్నాను ముచ్చట మనం వింటామా? ఒక ఎంపీ పురుగుల మంది ఆగినానంగా మనం చూస్తామా? ఏదో వీళ్ళే తప్పదాగి ఎన్నో కారు డ్రైవింగ్ కారణం చచ్చిపోవాలా, లేకపోతే ఆరోగ్యం క్షీణించి ఎట్లనో చచ్చిపోవాలి తప్ప ఎప్పుడు కూడా వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడరు. నువ్వు ఈ దేశం మొత్తంలో ఎక్కడైనా ఆత్మహత్య చూడు, ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడిదే ఉంటుంది.